హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ మన సంప్ ఫిల్టర్ అయితే వచ్చేసింది. దానికోసం మీరు వెయిటింగ్ అని నాకు తెలుసు. అదిగోండి 3, 2, 1 అదిగోండి గ్యాస్ మన సంప్ అయితే ప్రజెంట్ అయితే ఆఫ్ చేశాను. మీకు చూపిస్తాను. ఇదేంటి మన సంప్, చూస్తున్నారు కదా. ఇలా కింద నుంచి అయితే మోటార్ అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇది మోటారు, ఇలా పైకి ట్యూబ్ ఉండి ఫస్ట్ ఛాంబర్లో ఇది వస్తుంది. ఫస్ట్ ఛాంబర్లో వాటర్ పడేలాగా ఇందులోంచి ఫిల్టర్ అయ్యి సెకండ్ ఛాంబర్లోకి వస్తుంది. ఇందులోంచి ఫిల్టర్ అయ్యి బయోస్పాంజ్లో ఫిల్టర్ అయ్యి థర్డ్ ఛాంబర్లో పడుతుంది. ఇదైతే సెరామిక్ రింగ్స్, ఇందులోంచి ఫిల్టర్ అయ్యి ఫోర్త్ ఛాంబర్ నుంచి అవుట్లెట్. ఇదే సేమ్ మోడల్ ఇటువైపు సైడ్ కూడా ఉంటుంది. ఇదే కొంచెం చూస్తున్నారు కదా, సేమ్ 4 ఛాంబర్స్, 1, 2, 3, 4. దీనికైతే అవుట్లెట్ ఇంకొండి ఇటు ఉంటుంది చూడండి, అవుట్లెట్ ఇటు. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ సైడ్లో కూడా ఒక ఎక్వేరియం పెడదాం అనుకుంటున్నాను. దానికోసం అయితే అలా చేయించాను, డబల్ ఛాంబర్ లాగా. ప్లస్ ఎక్వేరియం కూడా ఇది సంప్ ఉంది కదా, మన సంప్, దానికి కూడా ఇంకోటి ఈ స్టూల్ ఉంది కదా, స్టూల్ ప్లేస్లో ఎక్వేరియం లెవెల్లో ఒక స్టాండ్ చేయిస్తాను. దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. టెంపరీగా అయితే ఎక్వేరియం పైన అయితే పెట్టాను నేను, దాన్ని కూడా అక్కడ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు, ఇది మన ఎక్వేరియం, మన ఫిషెస్. మీకు డైమెన్షన్స్ చెప్పలేదు కదా సంపది. ఇలా 1 feet, హైట్ 1 feet, విడ్త్ 1 feet ఇలాగైతే పెట్టాను. మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను. మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చూసారు కదా, పైకి పెట్టిన ఆన్ అయిపోయింది. ఆన్ అయింది. ఇదిగోండి, ఇటువైపు నుంచి అవుట్లెట్ వచ్చేస్తుంది వాటర్. ఇందులో పడుతుంది, ఫిల్టర్ అవుతుంది, లైన్ బై లైన్ వచ్చేస్తుంది వాటర్. మన ఫిషెస్ ఫుల్ హెల్దీలో అయితే తిరుగుతున్నాయి. ఇంకోండి, అవుట్లెట్, ఇది ఇన్లెట్. చూసారు కదా, మొత్తం డస్ట్ అంతా లాగేస్తుంది వాటర్లో. మంచిగా అయితే ప్యూరిఫై అయితే చేస్తుంది వాటర్, మంచి ఫిల్టరింగ్ అయితే చేస్తుంది. ఫిల్టర్ అయితే సూపర్ ఉంది సంప్. మనం ఒక 3 feet 4 feet ట్యాంక్ తీసుకుంటే, 3 feet నుంచి స్టార్టింగ్, 3 feet నుంచి కనుక మనం ట్యాంక్ తీసుకుంటే మనకి సంప్ ఫిల్టర్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇంకా పెద్ద ట్యాంక్ కాబట్టి పెద్ద ఫిల్టర్లు కాకుండా ఇలా డైరెక్ట్ ఒక సంప్ ఫిల్టర్ పెట్టించుకుంటే సూపర్ అయితే ఉంటుంది. ప్లస్ మీకు ఇంకొక ఐడియా, ఇప్పుడు 3 feet ట్యాంక్ కాబట్టి మీరు అందులో ఒక స్టార్టింగ్లో ఒక 6 inch పెట్టించి ఈ 6 inch ఇందులోనే ఫిల్టర్ చేసుకోవచ్చు. 3 feet తీసుకున్నప్పుడు ఇంకొక 6 inch పెద్దది పెట్టమని చెప్పి ట్యాంక్, అందులో మనం ఫిల్టరేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. అప్పుడే కూడా సూపర్ ఉంటుంది ట్యాంక్ అయితే. ఇక చూస్తున్నారు కదా, నేనైతే ఇంకా నాకు కరెక్ట్గా 3 feet అని అందులో పెట్టించకుండా డైరెక్ట్ సంప్ అయితే కొనేసాను నేను. మీరు అలా కూడా పెట్టించుకోవచ్చు. ఐడియా మీకు ఆ ఐడియా కూడా ఎలా ఉందో చెప్పండి. అది కొంచెం చూస్తున్నారు కదా, మంచి ఫిల్టరేషన్ అయితే వస్తుంది. మనకి మోటార్ ఏం సౌండ్ రావట్లేదు, ఈ వాటర్ పడుతుంది చూసారా, అదొకటే సౌండ్. మనకి మొత్తం మోటార్ అయితే అసలు సౌండే రాదు అసలు. ఇంకా మీకు డిస్టర్బెన్స్ గట్రా ఏముండదు మోటార్ వల్ల. ఇక చూస్తున్నారు కదా, తీసేస్తున్నాను నేను, మీకు సౌండ్ వస్తుంది కాబట్టి. ఇదిగోండి మన ఎక్వేరియం, దానిపైన మన సంప్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.